Welcome to News 9 TV. నేను మీ సత్య. Today's speed news. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆరోపించారు. ఆయన చర్యలు ప్రజల విలువలను తగ్గించేలా ఉంటున్నాయంటూ విమర్శించారు. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ ఓడించడం ద్వారా దేశానికి నవ్య పదాన్ని నిర్దేశించాలని అమెరికన్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలని తహతహలాడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారు, నిధులు ఎలా సమకూరుస్తారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రాణాంతక మంకీ పాక్స్ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే వచ్చే 6 నెలల్లో దీని వ్యాప్తి ఆగిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్లు మరికొన్ని రోజుల్లో కాంగోకు చేరుకోనున్నట్టు తెలిపింది. గాజా పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ గాజాలో 3 వారాలుగా నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్ నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సైనిక దళాలను ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకుంది. 3 వారాల ఆపరేషన్ లో దాదాపు 250 మంది మిలిటెంట్లను హతమార్చామని, అపహరణకు గురైన 6 బందీలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం IDF పేర్కొంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఉక్రెయిన్ లో కర్కీవ్ నగరంపై పుతిన్ సేనలు తాజాగా గ్లైడ్ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 4 ఏళ్ల ఓ బాలిక సహా మొత్తం 5 మృత్యువాత పడ్డారు. దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంలో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వ 126% అధికంగా నమోదైనట్లు కేంద్ర జల సంఘం CWC వెల్లడించింది. మహారాష్ట్రలోని తీవ్ర ప్రాంతం జిల్లా సింధుదుర్గ్ లో తాను ప్రారంభించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం 9 నెలల్లో కూలిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శివాజీ మహారాజ్ కు ఆ యోధుడి విగ్రహం కూలడం వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రజలకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. అత్యాచార ఘటనలకు పాల్పడే వారికి శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో కేసులను పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో అభ్యర్థించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై తాము సూచనలు, సలహాలు సంబంధిత పక్షాలు, నిపుణులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు 15 రోజుల్లో లిఖితపూర్వకంగా తెలపాలని సంయుక్త పార్లమెంటరీ సంఘం కోరింది. ఆయా సలహాలను సంఘం నమోదు చేసి గోప్యంగా ఉంచుతుందని లోక్సభ సచివాలయం ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడి గుజరాత్ లో కుండపోత వర్షాలు, వరదలకు కారణమైన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. కచ్ తీరం, పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఈ తుఫానుకు ఆస్నాగా పేరు పెట్టారు. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. హైదరాబాద్ రామ్నగర్ మణెమ్మ కాలనీలో రోడ్డును మూసేసి నాలా ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన కల్లు కాంపౌండ్ తో పాటు బార్ నిర్వహిస్తున్న 2 అంతస్తుల కట్టడాన్ని నేలమట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తీసుకురానున్న భూదస్తాలు యాజమాన్య హక్కుల చట్టానికి సంబంధించిన క్షేత్రస్థాయి కీలక సూచనలు అందాయి. ప్రధానంగా తహసీల్దార్ స్థాయిలోనే అధికారులు ఉండాలని ఎక్కువ మంది నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4వ వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడమే అందుకు కారణం. వరంగల్, హసన్పర్తి, కాజీపేట్, F క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వం CPS పెన్షన్ స్థానంలో UPS పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ ఐకాసా చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి పేర్కొన్నారు. CPS, UPS 2 రకాల పెన్షన్ విధానాలను వద్దని పాత విధానాన్ని మాత్రమే కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కొత్త విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధ్యాత్మిక, ప్రకృతి, ఆరోగ్య విభాగాల్లో పర్యాటకం అభివృద్ధికి విడివిడిగా పాలసీలను తయారు చేయాలని స్పష్టం చేశారు. బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న సమాచారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థినులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతికి కేంద్రం మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు రాష్ట్రంపై భారం పడబోదని, 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇదని, రాష్ట్రానికి కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. అడవుల్లో కలప దొంగలు అడుగు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటలు ఇక సాగవన్నారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామని చెప్పారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు. అవసరమైన సహాయక చర్యలు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 26 జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక అధికారులు సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అమలును పర్యవేక్షించాలని అందులో పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.